సో దిస్ ఇస్ ద చెక్ స్ప్రే ఐ విల్ బి యూజింగ్ అనమాట. అగారో వాళ్ళది చాలా డ్యామేజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఫ్యూజ్ లోపలికి వెళ్ళిపోయి మెయిన్ ఫ్యూజ్ కాలిపోయింది. లిటరలీ దాని ఫ్యూజ్ బాక్స్ కూడా హాఫ్ మెల్ట్ అయిపోయింది అనమాట. నేను జనరల్గా అయితే నా బైక్కి సోప్ వాడా. ఎవరెవరి దగ్గర అయితే ఇంట్లో జెట్ స్ప్రేస్ వాషర్స్ లేవో, ఎవరైతే బిల్డింగ్స్లో ఉంటారో, ఎవరికైతే వాటర్ వేస్ట్ చేయాలని లేదో దే విల్ అబ్సల్యూట్లీ లవ్ దట్ స్ప్రే. సో బండి అయితే బయటకు తీసి మొత్తం ఒకసారి క్లీన్ చేయాలి. అసలు చూడండి. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఈరోజు మొత్తానికి మన బైక్ది ప్రాపర్ క్లీనింగ్ సెషన్ అనమాట. మొత్తం సో చైన్ లూబింగ్తో పాటు బైక్ వాషింగ్తో పాటు ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను బైక్కి కవర్ వేయలేదు అనమాట. ఎందుకంటే నేను ఒక రోజు కవర్ వేయలేదు బికాస్ ఆఫ్ ద హీట్. దాని తర్వాత నేను పడుకోపోయా. సో నెక్స్ట్ డే కల్లా బండి అంతా దుమ్ము అయిపోయింది. మళ్ళీ దాని మీద కవర్ వేయాలని లేకుండే. సో ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అవుతుంది బండి తీయక. దెన్ మొత్తం బండి అంతా మట్టి ఉంది. అంతేకాదు దీని మెయిన్ థింగ్ వచ్చి దీని చైన్ మొత్తం గలీజ్ అయిపోయింది. అది తొందరగా లూప్ చేయాలి. సో ఈరోజు మన బైక్ది క్లీనింగ్ కానీ ప్రాసెస్ ఎలా చేస్తే మంచిది అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మంది వాటర్ వాష్ కూడా చాలా హై జెట్ స్పీడ్ ప్రెషర్ వాషర్స్ లో ఇస్తారు మట్టి పోవాలని చెప్పి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ టు డూ టుడే. లెట్స్ గో. సో దిస్ ఇస్ ద జెట్ స్ప్రే ఐ విల్ బి యూజింగ్. అగారో వాళ్ళది. ఇది ఒక 13,000-14,000 పడ్డది. సో ఈ జెట్ స్ప్రేలోనే యూ కెన్, దీనిలోనే మీరు మన లిక్విడ్ కూడా వేసుకునేసి వాషర్ది వాడచ్చు. నేను జనరల్ గా అయితే 3M కార్ వాష్ వాడతా అనమాట. సో అది కూడా వేసుకొని వాడచ్చు. అండ్ దీని జెట్ స్ప్రే కూడా అదంతా కూడా ఇస్ లైక్ గుడ్ ఎనఫ్. అంతేకాదు మిగతా ప్రొడక్ట్స్ కూడా నేను మీకు ఒకసారి చూపించేస్తా. డీప్ క్లీనింగ్ చేయడానికి ఒక టూత్ బ్రష్, క్యాస్ట్రాల్ వాళ్ళది చైన్ లూబ్, మోటోల్ వాళ్ళది చైన్ క్లీనర్, గ్లౌస్ బికాస్ చైన్ లూబ్ చేసేటప్పుడు గ్లౌస్ వేసుకోవడం బెటర్, లేదంటే చేయి అంతా ఆయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫోన్ పట్టుకొని రికార్డ్ కూడా చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ యూ గైస్ నో దిస్. చైన్ క్లీనర్, 1 క్లాత్, చైన్ ది క్లాత్, వేరే క్లాత్, జస్ట్ లైక్ ఎక్స్ట్రా క్లాత్స్ అనమాట. సో బండి అయితే బయటకు తీసి మొత్తం ఒకసారి క్లీన్ చేయాలి. అసలు చూడండి. సో అన్నిటికన్నా ముందు మనం బైక్ పార్క్ చేసేది మా ఇంట్లో ఈ స్పాట్లో. సో ఇక్కడంతా మాడు, దానిపైన పోసి టైర్ పైన ఇక్కడంతా గలీజ్ అయిపోయింది. ఈ జెట్ వాషర్ మొత్తం కనెక్ట్ చేసా పైప్కి. సో ఇదంతా చెత్తని క్లీన్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు ఇలా ప్రెషర్ సరిపోకపోతే ఈ నాబ్ని కొద్దిగా ఇలా తిప్పేస్తే ఇంకా కొంచెం హై ప్రెషర్ వస్తుంది అన్నమాట. కాకపోతే స్ప్రెడ్ తగ్గిపోతుంది. సో యాజ్ యూ కెన్ సీ బైక్ అయితే బయటకు తీసుకొచ్చేసినాం. ప్యాడక్ పైన పెట్టేసి బయట పెట్టా అనమాట. అండ్ మీకు చైన్ కండిషన్ కూడా చూపిస్తా ఒకసారి. దిస్ ఇస్ ఆర్ చైన్ కండిషన్. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ రస్ట్ ఫామ్ అవుతుంది అండ్ ఆల్. సో ఇప్పుడైతే మనం చైన్ స్ప్రే చేసేసి అంతా చేసాక ఆ రస్ట్ అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. దిస్ ఇస్ బిఫోర్. ఒకసారి అయితే బైక్ ఆన్ చేసి కోల్డ్ స్టార్ట్ చేసి చైన్ రొటేట్ చేస్తుందాం. దాని తర్వాత వాటర్ స్ప్రే కొడతా. లెట్స్ టర్న్ ఆన్ అవర్ బీస్ట్. సో ఫస్ట్ గేర్ ఎంగేజ్ చేసిన తర్వాత జస్ట్ క్లచ్ రిలీజ్ చేయండి అండ్ దెన్ టేక్ యూర్ జెట్ స్ప్రే. సో యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ చాలా దాకా అయితే ఉండాల్సిన డస్ట్ వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ లిటరల్లీ లూప్ కొడితే సరిపోయేంత క్లీన్ అయిపోయింది బికాస్ జెట్ స్ప్రేతో కొట్టాం కాబట్టి. బట్ ఐ వాంట్ టు క్లీన్ ది ఫ్రంట్ స్ప్రాకెట్ కూడా. ఇక్కడ చూడండి లోపలంతా ఎంత గలీజ్ ఉందో, అది కూడా ఒకసారి క్లీన్ చేసేద్దాం. సో గైస్ ఇది ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే బేసిక్గా ఏంటంటే ఇదంతా ఇక్కడ వైరింగ్ వెళ్తుంది. దాని తర్వాత క్విక్ షిఫ్టర్ వైర్ కూడా ఉంది. ఇది తీయాలంటే ఇప్పుడు నేను గేర్ రాడ్ కూడా తీయాలి. బట్ నా గేర్ రాడ్ నేను నాకు ఎలాగాలో అలా సెట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో నాకు అది మెసప్ చేయాలని లేదు. ఇప్పుడు సో ఏం చేస్తామంటే ప్రెషర్ వాషర్ ఇక్కడ లోపల కొట్టేద్దాం చైన్ దగ్గర. సో మొత్తం ఆయిల్ స్టెయిన్స్ బయటకు వచ్చేసేటట్టు. ఐ పుట్ మై ఫోన్ హియర్ అండ్ షో యూ గైస్ టర్నింగ్ ఆన్ ద బైక్. దెన్ ఫస్ట్ గేర్, మళ్ళీ క్లచ్ వదలాల. సో మీకు అయితే ఇప్పుడు ఒకసారి చూపించేస్తా ఎంత క్లీన్ అయిపోయి ఉంటుందో. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఉన్న ఆయిల్ స్టెయిన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయింది. అండ్ దెన్ లోపల కూడా ఆల్మోస్ట్ చాలా వరకు చైన్ అయితే క్లీన్ అయింది. సో ఇప్పుడైతే మనం ఒకసారి డ్రై క్లాత్ తోటి తుడిచేసి దాని తర్వాత చైన్ స్ప్రే కొట్టి మళ్ళీ దాన్ని తుడిచేసి దాని తర్వాత లూప్ చేద్దాం. ఆ లూప్ అయ్యే ముందు కొంచెం డ్రై చేసేద్దాం. చాలాసేపు వరకు బైక్ అయితే డ్రై అయ్యే ఉండాలన్నమాట. లెట్స్ గో గెట్ డ్రై క్లాత్. దీనిపైన స్టెయిన్ చూసి ఆయిల్ అనుకోకండి, ఇట్స్ అ డ్రై క్లాత్. ఆల్రెడీ ఇంకా వాడలేదు దీన్ని. సో ప్రతిదీ చెక్ చేసి మరి క్లీన్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ క్లీన్ చేయండి. మీరు ఎంత బాగా క్లీన్ చేస్తే మీకు లైఫ్ అంత ఎక్కువ వస్తుంది. అంతేకాదు యు నో సంథింగ్, ఎప్రిలియాకి వచ్చే చైన్ ఫ్రమ్ రోలాన్. యాజ్ యూ కెన్ సీ ఆర్ సింబల్. సో రోలాన్ చైన్స్ ఆర్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియం బ్రాండ్స్ అనమాట. అండ్ Aprilia obviously as a premium brand, even they are giving the ప్రీమియం స్టఫ్. అండ్ ఇగోండి ఇక్కడ రస్ట్ కొట్టేసింది. ఇది మనం చైన్ ది
క్లీనర్ వేసేసి లూప్ చేశాక రస్ట్ వెళ్ళిపోతుంది. సో భయపడాల్సిన అవసరం ఏం లేదు దానికి. సో చైన్ అయితే క్లీన్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ ఫర్ ది చైన్ క్లీనర్. సో నేను వాడేది మోటోది C1 చైన్ క్లీనర్ అనమాట. ఇప్పుడు మన చైన్ క్లీనర్ అయిపోయింది కాబట్టి సో ఇట్స్ టైమ్ ఫర్ మన ఈ బ్రష్ ఏదైతే ఉందో దీన్ని మనం చైన్ దగ్గర పెట్టి, సో బిఫోర్ దట్ మన చేతులకి ఇంకెక్కువ స్టెయిన్ పడకుండా క్లాత్తో చుట్టేసి విల్ డూ దిస్. మీరు ఎంత దూరం ఉంచితే అంత మంచిది బైక్కి మీ హ్యాండ్, లేదంటే దాని లోపలికి వెళ్ళిపోయిందంటే ఎవడేం చేయలేడు. ఇప్పుడు ఈ బ్రష్ తోటి దీన్ని టాపర్ని క్లీన్ చేద్దాం. అండ్ యాజ్ యూ కెన్ సీ కిందంత ఆయిల్ పడుతూనే ఉంది. సో దీని పని అయిపోయింది. సో దీన్ని కూడా మనం ప్రెషర్ వాషర్తో క్లీన్ చేసేద్దాం. బట్ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ అంత ఆయిల్ పడ్డది. ఇట్స్ టైమ్ టు క్లీన్ ది చైన్. మీరు ఎంత గ్రీస్ ఉందో చూడొచ్చు ఇక్కడ. సో మొత్తం క్లీన్ చేసేసి దాని తర్వాత ఇంకొక డ్రై క్లాత్ తీసుకొని ఆ డ్రై క్లాత్తో కూడా మీరు చాలా వరకు దీన్ని క్లీన్ చేయాలన్నమాట. సో యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ కొద్దిగా రస్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చైన్ లూబ్ అంతా చేసిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో జనరల్గా మీరు WD-40 కూడా వాడచ్చు అనమాట దీన్ని చైన్ జస్ట్ క్లీన్ చేసుకోవాలంటే. బట్ లూబ్రికెంట్గా మాత్రం యూ నీడ్ టు యూజ్ ఎనీ లూబ్, చైన్ లూబ్. అండ్ ఇంకా నేను కూడా స్పెసిఫిక్గా ఏ చైన్ లూబ్ అయితే ది బెస్ట్ అనేసి ఫిగర్ అవుట్ చేస్తున్నా. సో అంటిల్ దెన్ ఈవెన్ నేను కూడా కంక్లూజన్కి రాను బెస్ట్ చైన్ లూబ్ ఏది అని చెప్పేసి. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు చెక్ వాట్ ఈస్ ద బెస్ట్ చైన్ లూబ్. ఎందుకంటే నేను ఇప్పటిదాకైతే మోటోల్ది వాడా అండ్ క్యాస్ట్రాల్ వాడా. చాలా మంది ఏమంటారంటే మ్యాక్సిమా అనేసి ఇలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి, కొంచెం ప్రీమియం బ్రాండ్స్, అది ఇంకా బాగున్నాయి అంటున్నారు. లెట్స్ సీ. యాజ్ ఆఫ్ నౌ క్యాస్ట్రాల్ ఈస్ డూయింగ్ గుడ్. కాకపోతే ఇవన్నీ ఏంటంటే తొందరగా డస్ట్ అంటుకుంటున్నాయి. సో దానివల్ల ఫర్ ఎవ్రీ 2 to 300 కిలోమీటర్స్కే చైన్ లూప్ చేయాల్సి వస్తుంది. లేదంటే మొత్తం డస్ట్, రస్ట్ అండ్ ఆల్ గలీజ్ అయిపోతుంది అనమాట. సో యాజ్ యూ కెన్ సీ కొద్దిగా చైన్ మెరుస్తుంది కదా. ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత చెత్త ఉందో. వన్స్ అగైన్ విల్ టర్న్ ఆన్ ద బైక్ అండ్ దెన్ అగైన్ వాటర్ కొట్టి దాని తర్వాత ద అదర్ డ్రై క్లాత్ విచ్ ఐ హ్యావ్ దాంతో విల్ వైప్ ఇట్ ఆఫ్. సో గైస్ మొత్తం చైన్ నుంచి చెత్త అంతా చూడండి ఎట్లా వెళ్తుందో. అండ్ యాజ్ యూ కెన్ సీ ఆయిల్ స్టెయిన్స్. ప్రెషర్ వాషర్లో ఇంకొకటి బెస్ట్ ఏంటంటే తక్కువ వాటర్లో ఎక్కువ క్లీనింగ్ చేయొచ్చు అనమాట మనం. సో ఇప్పుడైతే మొత్తం చైన్ని మళ్ళీ తుడిచేసి దెన్ విల్ లూప్ ద చైన్. కొద్దిసేపు డ్రై వదిలేద్దాం. డ్రై అయిపోయేదాకా వెయిట్ చేయాలి మనం కొద్దిసేపు బైక్ ఇట్లా వదిలేసి డ్రై అయిన తర్వాత బండి కూడా తుడుచుకొని దెన్ విల్ లూప్ ది చైన్. సో గైస్ మొత్తానికి చైన్ చూడండి ఎంత క్లీన్ ఉందో. ఐల్ షో యూ లిటరలీ మొత్తం వృద్ధి చూపిస్తా. ఇవ్వండి లైక్ మొత్తం వృద్ధి చూపిస్తా మీకు. సి ఏం లేదు ఈవెన్ ఆఫ్టర్ రబ్బింగ్ ఇట్ లైక్ అ లాట్. ఇది ఇందాకలేదు. చైన్ అయితే చాలా నీట్గా డ్రై అయిపోతుంది అనమాట. సో డ్రై క్లాత్ తీసుకొని జస్ట్ ఇట్లా స్వైప్ చేస్తుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత కొద్దిసేపటి దాకా ఐ ప్రిఫర్ నాట్ టు యూజ్ ఎనీ చైన్ లూబ్. కొద్దిసేపు డ్రై అవనిద్దాం. ఆ లోపల మేబీ విల్ వాష్ సమ్ బిట్స్ ఆఫ్ ద బైక్. సో చైన్ డ్రై అయితే అయిపోయింది. చూడండి చైన్ ఆయిల్ అంతా ఇక్కడ కూడా అంటుకొని స్టెయిన్ చూడండి అక్కడ ఎట్లా అయిపోయిందో. నా బైక్ అయితే జనరల్లీ ఆల్మోస్ట్ క్లీనే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం ప్రెషర్ వాషర్ పెట్టాలి. ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత మొత్తం బైక్ మళ్ళీ ఒకసారి వాష్ చేద్దాం. ఇక్కడంతా కూడా చెత్త ఉంది, ఇదంతా కూడా మనం కొట్టాలి. సో చాలామంది ప్రెషర్ వాష్ చేసేటప్పుడు ఏం తప్పు చేస్తారు తెలుసా? హై ప్రెషర్ వాష్ చేసినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎల్స్ ఇక్కడ చూడండి యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మొత్తం వైరింగ్ ఉంది. దీనిపైన మీరు హై ప్రెషర్ వాడారా అంటే మాత్రం సో వైర్స్ తెగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంతేకాదు ఆ వైర్లో కూడా వాటర్ వెళ్ళి మొత్తం బండి ఫ్యూజ్లు ఎగిరిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎలక్ట్రానిక్స్ కాబట్టి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై నాట్ టు ప్రెషర్ వాష్ ఎక్కడ పడితే అక్కడ. ఎగ్జాంపుల్ ఇలాంటి స్టెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, బట్ వీ స్టిల్ హ్యావ్ ఏ సెన్సర్ హియర్. సో కొద్దిగా మేబీ WD-40 లేదంటే చైన్ క్లీనర్ని ఇక్కడ వేసేసి బ్రష్ తోటి రుద్దేసేయండి. దట్స్ మచ్ బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఏ ప్రెషర్ వాషర్ డైరెక్ట్లీ ఆన్ టు ది సెన్సర్. సో ఇప్పుడు దీనిపైన అయితే మనం చైన్ క్లీనర్ పెట్టేసి విల్ యూజ్ దిస్ బ్రష్ టు క్లీన్ ఇట్ ఆఫ్. బా ఎంత గ్రీస్ ఉందో నేను మీకు చెప్పలేను, లిటరలీ అంత దరిద్రంగా ఉంది ఇది. అండ్ మొత్తం దీన్ని ఇట్లా రబ్ చేసిన తర్వాత మేబీ కొద్దిగా ప్రెషర్ వాషర్ వాడితే ఇట్ షుడ్ బి ఫైన్. కానీ దూరం నుంచి కొట్టండి. సో గైస్ ఆల్మోస్ట్ ఒక 30 minutes అయిపోయింది. ఇప్పుడైతే బండిని వాష్ చేద్దాం విత్ అవర్ ప్రెషర్ వాషర్. నేను మీకు చెప్తా ఏదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయో ప్రెషర్ వాష్ చేయడానికి అది మాత్రమే చేద్దాం. సో ఫస్ట్ థింగ్ నేను జనరల్గా అయితే నా బ్రేక్ క్యాలిపర్స్ని కూడా కొద్దిగా ప్రెషర్ వాషర్ పెడతా, జస్ట్ బికాస్ దానిలో ఉన్న ఆ మట్టని తెలిపోవడానికి. కానీ దాని ABS సెన్సర్స్ దీనిపైన మాత్రం మీరు ప్రెషర్ వాషర్ పెట్టకండి. 101% ఆ వైర్ తెగిపోయిందంటే మాత్రం ఇంకా ఏం చేయలేరు. మొత్తం వాటర్. అండ్ ఆబ్వియస్లీ మన సస్పెన్షన్ మీద కూడా కొట్టండి. ఈరోజు మన మైక్ పోయేటట్టే ఉంది వాటర్ పడి. స్మాల్ మిస్ట్. ఇప్పుడు మన బైక్
మెయిన్ పార్ట్స్ పైన కొట్టేటప్పుడు జస్ట్ ఇలా ఒక స్మాల్ మిస్ట్ లాగా కొట్టేయండి, నాట్ మోర్ దెన్ దాట్. మీకు జస్ట్ బండికి వాటర్ టచ్ అవ్వాలి, ఆ వాటర్ టచ్ అయ్యేదాకా కొట్టండి. ఇప్పుడైతే మన ప్రెషర్ వాషర్ని ముందుకు తీసుకొని మన మెయిన్ థింగ్ ముందు మన రేడియేటర్కి వీటికి కొడదాం. అండ్ దాన్ని కూడా ఆబ్వియస్లీ ఎక్కువ ప్రెషర్తో కొట్టకూడదు, బికాస్ మన రేడియేటర్ ఏదైతే ఆ మెటీరియల్ ఉంటుందో మీరు మరీ ఎక్కువ కొడితే అది బెండ్ కూడా అయిపోతాయి. సో ట్రై నాట్ టు బెండ్ దెమ్. మెయిన్ ఇంకొకటి ఏంటంటే మన ఇంజన్ కింద కేసింగ్ పార్ట్, బ్యాష్ ప్లేట్స్, వీటి లేరా అక్కడ కొట్టండి చాలు, మెయిన్ ఇదే. అండ్ దెన్ ఆర్ మడ్ ఫ్లాప్స్. ఇప్పుడు మన టైర్లో కూడా చాలా ఎక్కువ మూమెంట్ ఉంటుంది కంపేర్ చేస్తే, యాజ్ యూ కెన్ సీ కొద్దిగా ఫ్రీగా రోల్ అవుతుంది. సో జనరల్గా అయితే స్టక్ అయిపోయేది. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కాబట్టి విల్ గో గెట్ ఏ డ్రై క్లాత్ అండ్ దెన్ క్లీన్ ఇట్ అగైన్. ఇంత వాటర్ కొట్టి ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలంటే మీకు అంత హెడేక్ అనిపిస్తే యూ కెన్ యూస్ దిస్ కెల్విన్ వాళ్ళది. సో దిస్ ఈస్ ఏ కెల్విన్ డ్రై వాష్ అనమాట. వీళ్ళు కూడా మనకి త్వరలోనే వాళ్ళ ప్రోడక్ట్స్ పంపిపోతున్నారు. అండ్ ఈ ప్రోడక్ట్ నేను వాళ్ళు పంపించడానికి పొగడట్లేదు, లిటరల్ చెప్తున్నా కదా. నేను ఈ ప్రోడక్ట్ని ఒక 2-3 months నుంచి యూస్ చేసి ఐ లవ్డ్ ఇట్. అండ్ వాళ్ళకి టెక్స్ట్ చేశాను అనమాట, నాకు ఈ ప్రోడక్ట్స్ పంపిస్తారా మీరు, ఐ టోటలీ లవ్డ్ ఇట్. దీనిపైన వీడియో కూడా చేస్తా అని చెప్పి. సో ఇది దేనికి వాడతారు, ఎందుకు వాడతారు, దీని యూజ్ ఏంది అనేది నేను మీకు వన్స్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ పంపిగానే చూపిస్తా. రైట్ నౌ నేను బండి చూసాక దీన్ని కూడా వాడతా. ఇది ఎక్కడ వాడతా నేను చూపాను, ప్రోడక్ట్స్ రాగానే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ట్రస్ట్ మీ, ఒక 350 రూపీస్కి దీనంత వాల్యూ ఫర్ మనీ క్లీనర్ అయితే ఏది ఉండదు. 2 ఫ్రెష్ డ్రై క్లాత్స్ అయితే తీసుకొచ్చా. ఒకటి మన మెయిన్ ప్లాస్టిక్ ప్యానల్స్, ఈ ప్యానల్స్ కోసం, సో దట్ స్క్రాచెస్ కానీ దీనికి ఆల్రెడీ మట్టి అట్లా ఏమైనా ఉందంటే మాత్రం మళ్ళీ స్క్రాచెస్ పెడుతుంది, విచ్ ఐ డోంట్ వాంట్. అండ్ దీని తర్వాత నేను మీకు WD-40 కూడా ఎక్కడెక్కడ కొట్టాలో చూపిస్తా. ప్రస్తుతానికి నా దగ్గర స్ప్రే అయిపోయింది, నేను చూసుకోలేదు, బట్ ఐ విల్ ఆర్డర్ ఇట్. అండ్ అగైన్ రేపు అలా నేను దాన్ని కొడతా, బట్ బ్లాగ్ ఆల్రెడీ తీసేస్తున్నా కాబట్టి ఐ విల్ షో యూ వేర్ టు యూస్, వాట్ టు యూస్. సో ఎక్కడ కూడా వాటర్ అస్సలు ఉంచకండి, ఇక్కడ కూడా కొద్ది కూడా పెట్టి ఉంచకండి. మోస్ట్లీ మొత్తం డ్రై చేయడానికి ట్రై చేయండి, లేదంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రస్టింగ్ అండ్ ఆల్. సో మ్యాక్సిమం ట్రై ఎవ్రీథింగ్, మీది లిటరల్లీ మౌంట్స్ అవనియండి, ఏదైనా అవనియండి, ఎవ్రీథింగ్ ట్రై చేయండి, లేదంటే తర్వాత పక్క రెగ్రెట్ అవుతారు. ఇలాంటి పార్ట్స్ అన్ని రస్ట్ అవ్వడంలో ఫస్ట్ ఉంటాయి. ఇవి తొందరగా రస్ట్ అయినాయి అంటే మాత్రం అలా మీకు చాలా పెద్ద హెడేక్ అయిపోతుంది. అది ఈ సూపర్ స్పోర్ట్లో ఒకటే ప్రాబ్లం అయితే వైజర్ క్లీనింగ్. ఆ లోపల వైజర్ క్లీన్ చేయాలంటే దేవుడు దిగి రావాలా, అంత ఈజీ క్లీన్ అవ్వదు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా డిఫరెంట్ ప్రాసెస్ తెలిస్తే కింద కామెంట్ డౌన్ హౌ టు క్లీన్ ఏ వైజర్ ఫర్ ది సూపర్ స్పోర్ట్ బైక్స్. ఇప్పటికైతే నేను జస్ట్ డ్రై చేస్తున్న బైక్, దాని తర్వాత ఐ యూజ్ ది కెల్విన్ డ్రై వాష్ అండ్ దెన్ ప్రాపర్లీ క్లీన్ ఎవ్రీథింగ్, ఈవెన్ ద రిమ్స్. ఒక్క స్ప్రే అనే నేను మొత్తం బైక్ కొట్టి వాడతా, బట్ సమ్ టైమ్స్ లైక్ ఇప్పుడు నేను ఫ్యూ డేస్ బైక్ తీలే, సో కంపారిటివ్లీ చాలా అంటే చాలా డర్టీ అయిపోయింది బైక్. అలాంటి టైంలో ఐ వోంట్ యూజ్ దాట్. అలాంటి టైంలో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ప్రెషర్ వాష్ చేస్తా, బట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ద టైమ్స్ నేను దాన్నే వాడతాను అనమాట స్ప్రే. ఇప్పటికైతే ఎక్కడెక్కడైతే ఫుల్ వాటర్ ఇరుక్కున్నాయో అక్కడ ఒకటి విల్ క్లీన్ ఇట్ ఆఫ్. ఇప్పుడే చైన్ ని కూడా మీరు లూప్ చేయకండి, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ లూప్ ఇట్. సో యాజ్ యూ గైస్ సా బండి ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు. ఆబ్వియస్లీ ఇంకా దీన్ని చాలా క్లీన్ చేయాలి కూర్చొని, ఒక్కొక్క బిట్గా, ఈవెన్ ద రిమ్స్ ఎవ్రీథింగ్ క్లీన్ చేయాలి. అండ్ చైన్ తర్వాత లూప్ చేసేసి, చైన్ మీరు ఎప్పుడైతే లూప్ చేస్తారో ఒక 5 minutes దాన్ని అక్కడే డ్రై అవ్వనియండి. దాని తర్వాత గో ఫర్ ఏ షార్ట్ స్పిన్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. దాని తర్వాత మీరు బండి పార్క్ చేసేయచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ హౌ ద బైక్ లుక్స్. I'll show you once I use the Kelvin dry wash, everything మొత్తం దాన్ని స్ప్రే కొట్టి బండి మొత్తం తుడిచిన తర్వాత అగైన్ I'll show you బండి ఎలా ఉందో అనేసి. సో గైస్, ఎప్పుడైతే మీరు చైన్ ఎప్పుడైనా లూప్ చేయాలనుకుంటే చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ మిడిల్లో లూప్ చేస్తారు, బట్ యాక్చువల్లీ మన చైన్కి రింగ్స్ ఉండేది ఈ కార్నర్ 1, 2. సో మెయిన్ లూప్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ అక్కడ లూప్ చేసుకుందాం బైక్ ఆన్ చేసి. సో లూప్ ఎప్పుడైనా ఇక్కడ లేదా ఈ కార్నర్ అవ్వాలన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ లూప్ ఇట్. చైన్ ఇస్ లుక్ ప్రాపర్లీ అండ్ బైక్ కూడా చూసేయచ్చు మీరు, లిటరల్ మెరుస్తుంది. దిస్ ఇస్ ది ఓవరాల్ లుక్ అనమాట మన బైక్ ది. మన మెయింటెనెన్స్ అదంతా కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు లెట్ ద బైక్ రన్ లైక్ దాట్ కొద్దిసేపటి కోసం. అండ్ అంతేకాదు కొద్దిసేపు తర్వాత మీ అలాయ్స్ ని కూడా రుద్దేయండి ఆఫ్టర్ ద, ఎందుకంటే ఇప్పుడు ఆ చైన్ లూబ్రికెంట్ వెళ్ళి అలాయ్ మీద పడేది, ఇంకా డస్ట్ ఎక్కువైపోయి మీకు అలాయ్ వీల్ అంతా పాడైపోతుంది బేసిక్గా, డస్ట్ ఎక్కువైపోయి. దాని తర్వాత అది కూడా క్లీన్ చేసేయండి. అండ్ ఒకసారి కొంచెం రొటేషన్ అయిపోగానే ఐల్ షో యూ వేర్ యూ హ్యావ్ టు యూజ్ ది WD-40. మీకు ఇంకా బైక్ బెటర్ గా పర్ఫామ్ అవుతుంది అండ్ చాలా బెటర్ క్లీన్ అవుతుంది. అండ్ నేను జనరల్గా అయితే నా బైక్కి సోప్ వాడా, అండ్ ఆ సోప్ ఎందుకు వాడా అని కూడా నేను వాళ్ళ ప్రోడక్ట్స్ రాగానే చెప్తాను. నేను మీకు ఒకసారి ఆ ప్రోడక్ట్స్ రాగానే అది వాడి చూపిస్తా. అండ్ యూ గైస్ విల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఎవరెవరి దగ్గర అయితే ఇంట్లో జెట్ స్ప్రేస్, వాషర్స్ లేవో, ఎవరైతే బిల్డింగ్స్ లో ఉంటారో అండ్ ఎవరికైతే వాటర్ వేస్ట్ చేయాలని లేదో, దే విల్ అబ్సల్యూట్లీ లవ్ దట్ స్ప్రే. సో మెయిన్ థింగ్ వెన్ యూఆర్ వాషింగ్ యువర్ బైక్ ఫర్ అట్లీస్ట్ లైక్ 1 లేదా 1.5 months, ఒక 2 every 2 months కి చైన్ లూప్ చేయండి 101%. సి
సో ఎవ్రీ టైమ్ లూబ్ యువర్ చైన్ ఫర్ ఎవ్రీ 200 to 300 kilometers. అంతేకాదు దాని తర్వాత క్లీన్ యువర్ హోల్ బైక్ ప్రాపర్గా. అండ్ ప్రెషర్ వాషర్స్ మీరు ఎక్కడ ఇలాంటి మెయిన్ ఎలక్ట్రిక్ వైర్స్ వెళ్ళే పాయింట్స్లో మాత్రం ప్రెషర్ వాషర్స్ పెట్టకండి. అండ్ నేను అలాయిస్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టేసా. ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్లీ క్లీన్డ్ ఇప్పుడు. సో మీరు ఇన్ కేస్ WD-40 వాడుతున్నారు అంటే ఒకటి మన ఇక్కడ కొట్టండి, మన మెయిన్ వీల్ బేరింగ్స్కి కొట్టేయండి. సో దట్ మీకు వీల్ ది రొటేషన్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. మన ఇలాంటి హింజెస్కి వీటికి సైడ్ స్టాండ్కి ఇక్కడ అండ్ దెన్ మన దీనికి ఇక్కడ కొట్టాలి WD-40. అండ్ దెన్ అగైన్ సేమ్ థింగ్ విత్ ద ఫ్రంట్ ఆల్సో ఫ్రంట్ బేరింగ్స్కి కొట్టేయండి. సో ఇవి వన్ ఆఫ్ ది మోస్ట్ మెయిన్ పాయింట్స్. మీరు ఇక్కడ కూడా WD-40 కొట్టచ్చు బికాస్ యువర్ మిర్రర్. సో ఇట్లాంటిది ఏదైతే బాడీ ఇట్లా మూవ్మెంట్స్ ఉన్నాయో ఏవైతే మూవ్ అవుతూ ఉంటాయో దానికి WD-40 కొట్టేయండి. అలా అని ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి. WD-40 కూడా ఓవర్గా కొట్టేయకండి. ఎప్పుడైతే మీరు బైక్ది మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే మెయిన్ థింగ్ ఆల్వేస్ చెక్ యువర్ బ్రేక్ ప్యాడ్స్ ఎవ్రీ టైమ్ వెన్ యూఆర్ వాషింగ్ యువర్ బైక్. అప్పటికప్పుడు మీరు ఎక్కువ ఫోకస్గా చేస్తారు కాబట్టి బ్రేక్ ప్యాడ్స్ ఎంతవరకు అరుగున్నాయో చెక్ చేయండి. అండ్ దెన్ లూబ్ యువర్ చైన్. మ్యాండేట్ ఎవ్రీ 200 to 500 kilometers మధ్యలో మీరు ర్యాండమ్గా ఎప్పుడైనా చేసుకోండి. 500 kilometersకి కూడా చేసుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ మీరు ఎవ్రీ 200 లేదా 300 kilometersకి మీరు చైన్ లూబ్ చేస్తూ ఉంటే యువర్ చైన్ లైఫ్ విల్ ఇంక్రీజ్ అ లాట్. అండ్ మెయిన్ థింగ్ ఎక్కడెక్కడైతే మీకు మీరు జనరల్గా ఎక్కడైనా ఆఫ్ రోడ్కి వెళ్ళిన నుంచి వచ్చినా కానీ మీకు ఎక్కడైతే ఎక్కువ మట్టి కనిపిస్తుందో మీరు ఒకసారి వాటర్ కొట్టేసి పెట్టేసేయండి. సో దట్ అక్కడే ఇరుక్కుకుండా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ప్యానల్ ఎవ్రీథింగ్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేయండి. సో దట్ బైక్ ఈజ్ ఆల్వేస్ న్యూ. అండ్ మీరు ఎంత బాగా మీ బైక్ని మెయింటైన్ చేసుకుంటే మీ బైక్ కూడా మీకు అన్ని రోజులు వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. చాలా మంది వాళ్ళ బైక్కి ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత రౌండ్ ఆఫ్ చేయడానికి ఎక్కువ ఫ్యూల్ కొడుతున్నారు. డోంట్ డూ దాట్. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఫుల్ ట్యాంక్ అని చెప్పిన తర్వాత బైక్ ఆ పాయింట్కి రాగానే ఆటోమేటిక్గా ఫ్యూల్ పంపే ఆఫ్ అయిపోతుంది. అది అయిన తర్వాత మీకు అక్కడ ఆపేయండి అని చెప్పేసి మీరు ఎంత ఉందో అంత పే చేసేసండి. దాన్ని ఫుల్ ట్యాంక్ చేసేయాలి, ఆల్మోస్ట్ ఫుల్ లీడ్ చేసే వరకు తీసుకురాకండి. బైక్స్ నీడ్ దట్ స్పేస్. ఆ వ్యాక్యూమ్ స్పేస్ కొద్దిగా ఉండాలి పెట్రోల్ కి, లేదంటే సడన్ గా బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అండ్ చాలా డ్యామేజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో డోంట్ డూ దట్. ఇన్ కేస్ ఏమైనా పాయింట్స్ నేను మిస్ అయిపోతున్నాను అంటే డూ కామెంట్ డౌన్ నేను ఏమేమి పాయింట్స్ మిస్ అవుతున్నాను. అండ్ అంతేకాదు మీరు ఎప్పుడైతే వీటిల్లో వాటర్ కొడతారో ట్రై టు డ్రై దెమ్ సూన్. మీ ఇంట్లో హెయిర్ డ్రైయర్ అట్లా ఏమైనా ఉన్నా కోల్డ్ హెయిర్ డ్రైయర్ ఏదైతే ఉంటాయో హాట్ది కొట్టకుండా కోల్డ్ది, దాంతో దీని లోపల ఉన్న వాటర్ అంతా బయటికి తీసేయండి. బికాస్ అక్కడ కూడా వాటర్ స్టక్ అయిపోయి ఉంటే మాత్రం పాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ప్రెషర్ వాషర్ కొట్టేటప్పుడు డోంట్ పుట్ ఇట్ అండర్ యువర్ సీట్. చాలా మంది సీట్ కింద ప్రెషర్ వాషర్ పెడతారు టు క్లీన్ ఇట్ ఆఫ్, కానీ దాని లోపల ఫ్యూజెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఫ్యూజ్ లోపలికి వాటర్ వెళ్ళింది అంటే మాత్రం బై మిస్టేక్ గా కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అది మీరు ఒక రైడ్ వీడియో చూసేసి ఉంటే ఏదైతే ఏప్రిల్ తో వెళ్ళామో దానిలో GSX-1000 కి అది అయింది. బేసిక్ గా అన్న బయట వాటర్ వాష్ కి ఇచ్చాడు, వాళ్ళు చాలా గట్టిగా స్ప్రే కొట్టినట్టున్నారు లోపల. సో దానివల్ల ఫ్యూజ్ లోపలికి వెళ్ళిపోయి మెయిన్ ఫ్యూజ్ కాలిపోయింది. లిటరలీ దాని ఫ్యూజ్ బాక్స్ కూడా హాఫ్ మెల్ట్ అయిపోయింది అనమాట. సో డోంట్ డూ దట్. చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మీకు వైరింగ్ పోయిందంటే మాత్రం. సో ఎంతవరకు అయితే అంతవరకు మిస్ట్ తో కొట్టడానికి ట్రై చేయండి. దాని తర్వాత క్లీన్ ఇట్ ఆఫ్ అగైన్ డూ ఇట్. కొంచెం కష్టమైన ప్రాసెస్ మట్టి అదంతా తీయడం. అలాంటి టైంలో మీరు ఎంత పేషెన్స్ గా ఎంత మంచిగా తీస్తే యువర్ బైక్ విల్ రన్ దట్ మచ్. సో అప్పుడప్పుడు మేబీ మీరు డీటెయిలింగ్ వాషింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. 1000 రూపీస్కి సంథింగ్. బైక్ లోపల మొత్తం మట్టి ఎక్కడెక్కడ ఉంది ఎవ్రీథింగ్ డీటెయిల్ గా వాష్ చేస్తారు. అండ్ వాళ్ళకు కూడా మెన్షన్ చేసి పెట్టండి వాటర్ ఎక్కడెక్కడ కొట్టాలో మెయిన్ గా అని చెప్పేసి. బైక్ ఈస్ అబ్సల్యూట్లీ రెడీ ఫర్ ది ట్రాక్. సో ఎల్లుండే ట్రాక్ డే ఉందన్నమాట, మార్నింగ్ సండే. సో ఇన్ కేస్ ఆ వీడియో కూడా తొందరగా నెక్స్ట్ వీక్ అప్లోడ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు ట్రాక్ డే లో ఏమేమి పాయింట్స్ నేనైతే కవర్ చేయాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ డౌన్ చేయండి. ఐ విల్ ట్రై టు కవర్ దోస్ పాయింట్స్ ఇన్ ద ట్రాక్ day. So yeah, so that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the